కైనెటిక్ లూనా అండి 50 years నుంచి మీకు సర్వీస్ అందిస్తుంది అనమాట. ఫాదర్ కావచ్చు, అలాగే మన తాతలు కావచ్చు, అప్పుడంతా లూనా మీదే ఉండిందండి. ఇప్పుడంతా ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ఇంతకుముందు అంతా లూనాలో ఎక్కువ వాడేవాళ్ళు. సరికొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చిందండి కైనెటిక్ లూనా అనమాట. ఎలక్ట్రికల్ బైక్ అండి. సో మీరు లగేజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు ముందర స్పేస్ ఉంది, అలాగే ఇక్కడ మీకు కీ ఉంటుందండి. కీ ప్రెస్ చేస్తే మీకు ఇలా సీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా మీరు లగేజ్ పర్పస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాడ్ చేసుకొని మీరు ఎంచక్క వాడుకోవచ్చు అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద ఫోటోస్ కూడా వేస్తాను చూడండి. అన్ని రకాలుగా మీరు పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి బాగా. సో దీని ఫీచర్ ఏంటి, బ్యాటరీ టైమింగ్ ఎంత, మైలేజ్ ఎంత, మొత్తం తెలుసుకుందామండి. అలాగే కలర్స్ అండి, మీకు చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. షోరూమ్ రీసెంట్గా ఓపెన్ చేశారు. సో షోరూమ్ నేమ్ అండి సుప్రా మోటార్స్ అనమాట. సో కైనెటిక్ గ్రీన్ అండి. సో ఈ లూనానే కాకుండా మీకు జింగ్ అని చెప్పేసి ఈ టైప్ కూడా మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, మీకు నంబర్ ప్లేట్ రాదు, ఎలాంటి లైసెన్స్ లేదండి. దీనికి ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ అంతా వస్తుంది అనమాట. సో రెండు వెహికల్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, అడ్రస్ అండి కైనెటిక్ గ్రీన్ అనమాట. మీకు కళ్యాణదుర్గం రోడ్ అండి. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తాం కదా, మీకు వెరీ నియర్ బై అండి. మీకు ఇక్కడ జొన్నారెడ్డి మాట వస్తుందండి. జొన్నారెడ్డి మాట నుంచి కొంచెం ఇలా ముందుకు వచ్చారంటే కేంద్రీయ బండార్ అండి. మీకు వీడియో తీసాం మన ఛానల్లో, చూసింటారు. ఓకే, అర్ధ సైనిక్ క్యాంటీన్ అనమాట. కింద అది ఉంటే మీకు పైన అండి ఇదే అనమాట కైనెటిక్ గ్రీన్ అండి. సో ఈ లూనా గురించి తెలుసుకుందామండి. దీని బ్యాటరీ ఏది వాడారు? దీనికి లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఇది లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఇది టోటల్ అంతా. సో ఇదే అండి. దీని ఛార్జింగ్ టైం ఎంతసేపు పెట్టాలి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి? 3 to 4 hours సార్. 3 to 4 hours అనమాట. మనం ఫుల్ ఛార్జ్ చేసాము, ఎంతవరకు రేంజ్ వెళ్తుంది? 100 kilometers వెళ్ళొచ్చు. 100 km వరకు వెళ్తుందండి. దీని మైలేజ్ అండి 100 kilometers సార్ మైలేజ్ వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే 100 km వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ యాక్చువల్ గా ఫస్ట్ మోడ్ లో అయితే 35 వస్తుంది సార్. ఇది సెకండ్ మోడ్ అయితే 45, థర్డ్ మోడ్ అయితే 55 అబౌవ్ 50 పైన వెళ్తుందండి టాప్ స్పీడ్ వచ్చేసి ఇది. ఓకే, దీని లగేజ్ కెపాసిటీ వచ్చేసి యాక్చువల్ గా కంపెనీ అయితే 150 kgs చెప్పారు సార్. ఇంకా మనం ఎక్స్టెండెడ్ గా కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, మనం ఇంకా సీట్ తీసేసి ఎక్స్ట్రా గా సీట్ రిమూవ్ అవ్వాలి సార్. ఓకే, ఒక పాల వ్యాపారి కావచ్చు, కిరాణా వ్యాపారం కావచ్చు, ఎనీవన్ అండి, మీరు దీన్ని బాగా మల్టీపర్పస్ కింద. లూనా అండి, పాత కాలంలో లూనా ఎలా ఉన్నా స్పోక్ వీల్స్ సేమ్ అలాగే వస్తాయి అనమాట. మీకు యాస్డీస్ అని దింపేస్తారు. మన పాత లూనా ఎలా ఉన్నో అలా దించేస్తారు అనమాట. ఇంకొంచెం లేటెస్ట్ అప్డేట్ వర్షన్ గా తెచ్చారనమాట. డిజిటల్ మీటర్స్. మీకు ఎంత కిలోమీటర్ వెళ్తుంది, ఛార్జింగ్ అంతా చూపిస్తుంది, మొత్తం చూపెడతాను సార్. ట్రిప్ ఎంత వెళ్ళొచ్చు, ఇంకా మనం ఈ ఛార్జింగ్ ఎంత వెళ్ళొచ్చు కూడా చూపెడతాను సార్. ఈ బటన్ గురించి చెప్పండి, ఏమేమి బటన్స్ ఫీచర్? ఇక్కడ వచ్చేసి సార్, ఇది వచ్చేసి లైట్ సార్. ఓకే, హెడ్ లైట్, డిమ్ అండ్ డిపో, ఇండికేటర్, హార్న్. ఇవి వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఇది మేడ్ ఇన్ ఇండియానా? 100% మేడ్ ఇన్ ఇండియా సార్. మొత్తం ప్రతి పార్ట్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మేము ఈ షోరూమ్ లో వచ్చి కొన్నాము. అవును. సపోజ్ మాకు ఏమైనా పార్ట్ కావాల్సి వస్తుంది, ఏమన్నా మన షోరూమ్ లో స్పేర్స్ అండ్ సర్వీస్ అవైలబుల్ సార్. ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ స్పేర్స్, ఎనీ సర్వీస్ అంతా అవైలబుల్. ఇది ఇప్పుడు సపోజ్ ఇది అనంతపురం కదా, సపోజ్ ధర్మవరంలో చూస్తుంటారు, మనకి కదిర్లో చూస్తుంటారు, వాళ్ళకి కావాలంటే ఎట్లా రావాల్సిందని మీరు పంపిస్తారా? మేము ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. ఓకే, ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. డెలివరీ బ్రో అంతా బాగుంది. మెయిన్ అందరూ చేసేది వారంటీ. వారంటీ గురించి చెప్పండి సార్. ఇది యాక్చువల్ గా అయితే 5 years వారంటీ వస్తుంది. 5 years ఇస్తున్నారండి. వావ్, నిజంగా గ్రేట్ అండి. 5 years వారంటీ అయితే 5 years వారంటీ. ఓకే, దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయి సార్? కలర్ బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లాక్ ఉన్నాయి. మొత్తం 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీకు అందుబాటులో అండి. మీకు అక్కడ డిస్ప్లే పెట్టారు, ఇక్కడ డిస్ప్లే పెట్టారండి. మొత్తం 5 కలర్స్ ఉంది అనమాట. సో నెక్స్ట్ అండి బైక్ కైనెటిక్ వాళ్ళ అనమాట, జింగ్ అండి. మీకు ఇలా కలర్స్ కూడా అవైలబుల్ అంట. సో మీకు ఇది లో స్పీడ్ తో వస్తుందండి. మీకు లైసెన్స్ ఉండదు, మీకు రిజిస్ట్రేషన్ అవన్నీ ఏమి ఉండవు అనమాట. సో చెప్పండి బ్రదర్, ఇది లిథియం బ్యాటరీనా? లిథియం బ్యాటరీ సార్ ఇది యాక్చువల్ గా. సో మీకు బ్యాటరీ అండి డిక్కీ స్పేస్ అనమాట. చెప్పు బ్రో. డిక్కీ స్పేస్ సార్. ఇది లిథియం బ్యాటరీ. లిథియం బ్యాటరీ సార్. మామూలు ఛార్జింగ్ టైం ఇది కూడా సేమ్ అండి, 3 to 4 hours ఛార్జ్. ఇది 3 to 4 hours వస్తుంది. ఓకే, దీని టాప్ స్పీడ్ అంటే స్పీడ్ వచ్చేసి 25 సార్. ఇది 25 వస్తుంది. మైలేజ్ అండి ఫుల్ ఛార్జ్ ఎంత వస్తుంది?
ఫుల్ ఛార్జ్ కి వచ్చేసి 80 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళచ్చు సార్. 80 కిలోమీటర్ దాకా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి 80 కిలోమీటర్స్ కి సార్. ఇది వచ్చేసి ఓన్లీ 2 యూనిట్స్ అవుతుంది సార్. ఇది వచ్చేసి 2 యూనిట్స్ కలిసి మనం 11 రూపీస్ అంతే సార్. అప్పుడు 1 కిలోమీటర్ ఎంత పడుతుంది? 10 పైసా సార్. 1 కిలోమీటర్ 10 పైసా పడుతుంది. పెట్రోల్ తో పోలిస్తే చాలా బెటర్, చాలా అంటే చాలా సార్. సో ఇలా అండి మీకు 3 కలర్స్ వస్తాయి, వైట్, రెడ్ అలాగే బ్లూ అనమాట. రాయల్ బ్లూ అండి, చాలా బాగుంది. మీకు 80 కిలోమీటర్ రేంజ్ అనమాట. 3 అవర్స్ ఛార్జ్ అండి, ఫుల్ ఛార్జ్. మీకు లో స్పీడ్ వెహికల్ అనమాట. మీకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయండి. ఓకే, 2 డిస్క్ బ్రేకేనా? డబల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మీకు లిథియం బ్యాటరీతో వస్తుంది. నో రిజిస్ట్రేషన్, నో డ్రైవింగ్ లైసెన్స్ అండి. అలాగే మీకు 0 పొల్యూషన్ అనమాట. అలాగే మీకు వ్యారంటీ చెప్పు బ్రో. వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ. 3 ఇయర్స్ వారంటీ బ్యాటరీ పైన. బ్యాటరీ పైన 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఇక్కడ మీకు ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది షోరూమ్ లో. ఇంకా ఇప్పుడు సపోజ్ ఇంట్లో పెట్టి వెళ్తుంటే బయట కొంతమంది దొంగలు అంటే బైక్ ఎత్తుకుని వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైనా ఏదైనా ఎగ్జిబిషన్ కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇది ఈజీగా పార్క్ చేసి, షాపింగ్ మాల్ లో పార్క్ చేసి వెళ్తుంటాము. ఇది యాక్చువల్ గా ఒకసారి మనం లాక్ చేసినామంటే రిమోట్ లోన, సపోజ్ మీరు ఎవరైనా వేరే వాళ్ళ దొంగతనం చేసే అట్లా ఏమైనా వచ్చినప్పుడు ఈజీగా సైరన్ అలారం అవుతుంది అనమాట. మరి మనం అలారం అన్లాక్ చేసేంత వరకు ఇది మోగుతానే ఉంటుంది. మీకు రిమోట్ తోనే ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఆటోమేటిక్ ముందుకు కదిలిస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. వీళ్ళు కూడా ముందుకు వెళ్ళదు. అలాగే అలారం అరుస్తుంది గట్టిగా. సో ఇంకా నీకు బాగా అడ్వాన్స్ ఫీచర్ అండి, సైడ్ స్టాండ్ అనమాట. ఇప్పుడు సైడ్ స్టాండ్ వేస్తే మీకు ఆటోమేటిక్ గా బండి ఆఫ్ అయిపోతుంది, ముందుకు వెళ్ళదు అనమాట. ఈ ఫీచర్ ఇది ఈ వెహికల్ కావచ్చు, మీకు ఈ వెహికల్ కూడా అదే అనమాట ఫీచర్. సైడ్ స్టాండ్ వేసారంటే మీకు బండి మూవ్ అవుతుందండి. ఇలా ఈ సెన్సార్ బాగుందండి. మొబైల్ కానీ ఏది చిన్న క్యారీ చేయడానికి మీకు 2 ఇచ్చారండి. అలాగే USB ఛార్జింగ్ ఇచ్చారండి. ఈజీగా మన మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీకు ఇలా వస్తుంది డిజిటల్ మీటర్ అండి. అవును. ఇంకా ఇవ్వకపోతే ఇంకా లైటింగ్ ది ఇండికేటర్, పార్కింగ్ బటన్ సేమ్ యాక్చువల్ గా ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఇది వచ్చేసి పార్కింగ్ బటన్ సార్. ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనం బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లవాళ్ళు ఈ పార్కింగ్ బటన్ మనం చేస్తే అది ముందుకు వెళ్ళదు బండి. ఇప్పుడు బండి స్టాప్ అయి ఉంటది, పిల్లలు ఇట్లా ముందుకు వెళ్ళదు సార్, వెళ్ళదు అది. ఓకే, ఈ పార్కింగ్ మోడ్ అండి. మీరు పుష్ చేస్తే పార్కింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది బండి. మీరు రేజ్ ఇచ్చినా ముందుకు పోదనమాట, వెళ్ళదు. మళ్ళీ ఇది ఆఫ్ చేసేంత వరకు మీకు బండి ముందుకు వెళ్ళండి. మంచి ఫీచర్ అండి. ఇక్కడ జాబ్ వేకెన్సీ ఉందండి. సో దాని గురించి చెప్పు, ఏం జాబ్ వేకెన్సీ? సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా సీనియర్ కావాలండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఓకే, సో వివరాలకు ఆ నంబర్ కి కాల్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఈ బైక్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ ఇంకా ఆ నంబర్ కి కాల్ చేయండి. వచ్చేసేయండి ఈజీగా. నాకైతే కెనెటిక్ లూనా అండి చాలా చాలా బాగా నచ్చాయి. మీరు రోడ్లో వెళ్తుంటే ఇంకా పాతకాలం కెనెటిక్ లూనా గుర్తొస్తుంది. అందరూ కళ్ళు మీ మీద ఉంటాయి అనమాట, అంత బాగున్నాయి అవి. అలాగే జింగ్ అండి. ఓకే, దీనికి ఎలాంటి లైసెన్స్ మీకు ఏమి ఉండవు అనమాట, రిజిస్ట్రేషన్ కానీ ఏమి ఉండవు. ఈజీగా లేడీస్ కానీ ఇట్లా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఫ్రెండ్స్ యొక్క పిల్లల్ని డ్రాప్ చేయడానికి, తీసుకోవడానికి ఇట్లా లోకల్కి తిరుగుతుంటారు కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వివరాలకు నంబర్ కాల్ చేయండి లేదా షోరూమ్కి వచ్చేసేయండి. ఓకేనా?